హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, బయటకు రాకూడదు. అయితే మనకు ప్రమాదం అయితే పొంచి అయితే వచ్చింది. అయితే ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని రోజులు వర్షాలతో అలమటించిపోయాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకు చలి వచ్చింది. చలి కూడా మనకు తీవ్ర స్థాయిలో పడింది. మళ్ళీ మనకు చలి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎండాకాలం వచ్చేసింది. సో ఈ ఎండాకాలం మనకు మార్చి 18 మనకు ఏప్రిల్‌లో అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ ఏందంటే ఇప్పటి నుండే ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలం ముందస్తుగానే తన ప్రభావాన్నయితే చూపిస్తుంది. మనకు మార్చి రెండో వారంలోనే ఎండలు ముదురుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక్కడ మనకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక విజయవాడ నగరంలో మనకేందంటే ఆదివారం రోజు మనకు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ప్రజలు విహారయాత్రకు, షాపింగ్ ప్లాన్‌లకు చేసుకుంటున్నారు. అయితే వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా అయితే ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 24 సెల్సియస్‌గా ఉండవచ్చు. ఉదయం వేళ వచ్చేసి 24 డిగ్రీల సెల్సియస్, తేమ కారణంగా ఇది 26 డిగ్రీ సెల్సియస్‌గా కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక పగటిపూట వర్షం కురిసే అవకాశం 15% మాత్రమే ఉంది. కాబట్టి ఆకాశం మనకు ఎక్కువగా నిర్మలంగా ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్త పరిస్థితులు చూసుకున్నట్లయితే హీట్ వేవ్ హెచ్చరిక. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వాతావరణం పొడిగా ఉంటుంది. నివేదిక ప్రకారం రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే 2-3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇక మనకు కొన్ని ఊర్లు కూడా ఇచ్చారు. కావలి గాని, నెల్లూరు గాని, ఒంగోలు గాని ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కునైతే తాకాయి. ఇక విజయవాడ కానివ్వచ్చు, ఇక గుంటూరు ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా అయితే ఉంది. ఇక మనకు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా అయితే ఉష్ణోగ్రతలు మనకు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీస్ నుండి 39 డిగ్రీ వరకు చేరవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే యూవీ ఇండెక్స్ 8-9గా అయితే నమోదవుతుంది. ముఖ్యమైన ఆరోగ్య సూచనలు చూసుకున్నట్లయితే ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మీరు బయటకు వెళ్ళకూడదని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేటు. దాహం వేయకపోయినా కానీ తరచుగా నీళ్ళు అయితే తాగుతూ ఉండాలి. మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు సో ఈ విధంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ నుండి బారినైతే పడకుండా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. రైతులకు కీలక సూచనలు అయితే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పశువుల దగ్గరికి కానివచ్చు, సో ఎక్కడైనా ఇప్పుడు మనకు మేకలు, కాపర్లు ఉంటారు. సో గొర్రెలు మేపేవాళ్ళు, సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మనకు ఇప్పుడు రాబోయే ఎండలు తీవ్రంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. బయటకి ఏదైనా పని ఉంటే, ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా క్యాప్స్ కానివ్వచ్చు, సో ఇవి ధరించి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.